ఏమైనా లూప్లు ఉంటాయి చెప్పండి. మీరు అయిపోయింది. సిస్టమ్ ఐటమ్ కేప్ చేయాలంటే అరే జాయిన్ అవ్వు. జాయిన్ ఉన్నావా? సేమ్ లింకే. ఓకే, నీ పేరు కనపడలేదు నాకు. సరే ఉంటే ఓకేలే. సో అంటే గో టు నావిగేషన్ పాత్. వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? సిస్టమ్ కేఫ్ ఇంతకుముందు కదా ఓపెన్ చేసింది. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్? సిస్టమ్ ఐటమ్ కేఫ్ application సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ application validation set. అప్లికేషన్ వాలిడేషన్స్ సెట్స్. సో సారీ, కేఎఫ్ఎఫ్ కాదు మనకు కావాల్సింది, వాల్యూ సెట్స్ కాదు. ఇది వెళ్ళాలి. ఇది చేయాలంటే ఇది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం పైన ఏం చేయాలి? స్లాబ్ చేయాలంటే ఏం చేయాలి? కిందంతా బేస్ మోడల్ వేసి పిల్లర్స్ వేసుకుంటే వెళ్ళిపోవాలి. అన్నీ వేసినాం. ఇప్పుడు ఏం కావాలి? ఇది వేయాలి. ఇంకా అది చేయాలంటే ఏం చేయాలి? సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్కి వెళ్ళాలంటే అప్లికేషన్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ వాలిడేషన్ వదిలి ఫ్లెక్స్ ఫీల్డ్స్కి వెళ్ళాం. కీ సెగ్మెంట్స్. సో you need to search it with the inventory. We are doing the inventory, right? System item KFF. This is the one only, right? This one only, na? Yes, sir. You are not able to define the new structure. See? So, ikkadiki click on segment kotti ikkada kuda click on new cheyalekapothunnam. Enduku chudandi new cheyalekapothunnam. Enduku Only one item. you need to disable the check boxes. You disable the check boxes. After that you can do this one. See? 96 పెడుతున్నా. 96 MS9 Item code. కోడ్ వాల్యూస్. MS9 ఐటమ్ కోడ్. సో సెగ్మెంట్ ఏదో ఒక సెగ్మెంట్లో యాడ్ చేయండి. అది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ఇప్పుడు మీరు చెప్పండి, MS9 విచ్ వన్ డూ యూ నీడ్ టు సెలెక్ట్ హియర్? ఏ సెలెక్ట్ చేయాలి? ఐటమ్ కోడ్. పక్కానా? ఐటమ్ కోడ్, ఐటమ్ నేమా? ఫస్ట్ ఏదైనా ఒకటేనా ఐటమ్ కోడ్ ఫస్ట్? ఇప్పుడు దీన్ని ఇక్కడ ఐటమ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను ఐటమ్ కోడ్ యాడ్ చేయాలా? ఐటమ్ నేమ్ ఐటమ్ కోడ్ అన్నా? ఐటమ్ కోడ్ పక్కానా? ఏ వెంకట్ అన్నా ఏం డౌట్? అనే చెప్పానన్నా, డౌట్ ఏం లేదు, అనే చెప్పాను. అవు అని చెప్పినావా? నెక్స్ట్ యాడింగ్ 97 పెట్టా. MS9 ఏంది నెక్స్ట్? Item name. ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ ఐటమ్ నేమ్ తీసుకుంటాం. MS9 ఐటమ్ నేమ్. ఇవన్నీ ఇంతకుముందు వాళ్ళకి చెప్పినట్టు ఐటమ్ నేమ్ ఇదే కదా. ఎల్సిఎస్ డిఫైన్డ్. సో మళ్ళీ చెక్ బాక్స్ ఎనేబుల్ చేయాలి. నేను ఇంతకుముందు డోర్ లాక్ చేసుకోండి. డోర్ అన్లాక్ చేసి లోపలికి వెళ్ళి లాక్ చేసినాం. క్లిక్ ఆన్ కంపైల్. ఇక్కడైనా వచ్చిందా రెడ్డమ్మా సౌమ్య? మీకు ఎర్రర్ వచ్చింది ఇక్కడేనా? అక్కడ వస్తుంది సార్, ఇంకొక చోట కూడా వస్తుంది సార్. ఓకే, నువ్వు రెడ్డమ్మ రాండి మండే కూర్చొని ఇద్దరు చేసుకొని పక్కన. ఏ రెడ్డమ్మా? ఓకే సార్. వచ్చి కూర్చోండి. తినేసి వచ్చేయండి. 12 గంటకు కంప్లీట్ నెంబర్ మళ్ళీ కంప్లీట్ చేసుకొని ఫోటోలు పెట్టేసుకోండి. ఇప్పుడు 1 అయిపోయింది. ఏమైపోయింది? సిస్టమ్ ఐటమ్ కేఫ్ఎఫ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? Item categories. ఐటమ్ కేటగిరీస్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఐటమ్ కేటగిరీస్ కేఫ్ఎఫ్. సో వాట్ ఈస్ ద ఐటమ్ కేటగిరీస్ కేఫ్ఎఫ్? ఇట్ ఈస్ టు డిఫైన్ ద కేటగిరీ కోడ్. కేటగిరీ కోడ్ డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేసినాము? డిఫైన్ ఐటమ్ డిఫైన్ చేస్తున్నాము. దీంట్లో ఇక్కడ కేటగిరీ కోడ్ డిఫైన్ చేస్తున్నాం. కేటగిరీ కోడ్ అనేది ఏంది నేను చెప్తా చూడండి. హియర్ ఇట్ డిసైడ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ నీడెడ్ టు డిఫైన్ ద ఐటమ్. ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్. ఇఫ్ ఎనీవన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ఐటమ్ కేటగిరీస్ కేఎఫ్ఎఫ్, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు పడతాయి దీంట్లో. ఓకే, దీన్ని మానిటర్ చేయండి. సో వాట్ ఈస్ ఇఫ్ ఎనీవన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఐటమ్ కేటగిరీ కేఎఫ్ఎఫ్ అంటే ఇట్ ఈస్ టు డిఫైన్ ద కేటగిరీ కోడ్. హియర్ యూ డిసైడ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆర్ నీడెడ్
to define the item. It is a multiple structure KFF. So you can able to define the new structure. If it is a single structure KFF, what will happen? Ignore define new structure. We can't able to define the new structure. See, now same way system administrator application. So if you want to define this one, you have the some prerequisites is required. Any prerequisites is required? చేయాలంటే some prerequisites అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఇంకొకటి ఇక్కడికి వచ్చే ముందర ఒక ఐటమ్ డిఫైన్ చేస్తాను నేను. ఓకే, సో సెకండ్ ఫర్గట్, కొంచెంసేపు దీని గురించి మాట్లాడదాం. సో ఐటమ్ డిఫైన్ చేయాలి నేను. ఇఫ్ వాంట్ టు డిఫైన్ ద ఐటమ్, వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్? ఎనీవన్ కెన్ టెల్ మీ. ఎనీ ఐటమ్, గో టు ది ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఐటమ్స్ అన్ని ఎక్కడ డిఫైన్ చేస్తాం? ఇన్వెంటరీ సూపర్వైజర్ రెస్పాన్సిబిలిటీ, ఐటమ్స్, మాస్టర్ ఐటమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్కడ డిఫైన్ చేయాలి మన ఐటమ్స్? చైల్డ్ ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేయాలా, మాస్టర్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలా? మాస్టర్ అన్న. మాస్టర్. వాట్ ఈస్ ద ఐటమ్ మాస్టర్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ ద చైల్డ్ ఆర్గనైజేషన్ హియర్? MS9 item. MS9 ఇక్కడ డిఫైన్ చేయాలి ఐటమ్స్. అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్కి ఏం కావాలి? కారు కావాలన్నాడు. మన కార్ బిజినెస్ కాబట్టి MS9 కార్ ఐటమ్. సో ఐటమ్ కోడ్ ఏమొచ్చింది ఇక్కడ? మనం ఆడైతే ఇస్తాం ఐటమ్ కోడ్ ఏదో ఒకటి. ఎగ్జాంపుల్కి ఈ కార్ కొనాలంటే ఏంది? లేదా షుగర్ అనుకోండి, షుగర్ ప్యాకెట్, షుగర్ కోడ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? దీని కార్కి ఏం పెట్టాను? MS9 1 2 3 4 ఇది కోడ్. ఐటమ్ నేమ్ ఏం పెట్టాను? MS9 కార్. క్లియరా మీకు? ఐటమ్ డిఫైన్ చేసేటప్పుడు దాని కోడ్ డిఫైన్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఇస్తాను, కంపెనీలో ఏదంటే అదే ఇచ్చారు అక్కడ. ఓకే, క్లియర్ రైట్? సో టెస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి. హౌ ఇంటర్వ్యూ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద ట్యాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మాస్టర్ ఆర్గనైజేషన్ అంటే మెయిన్ ట్యాబ్, ఇన్వెంటరీ ట్యాబ్. ఇన్వెంటరీ ట్యాబ్ అంటే ఏంటంటే బిల్స్ ఆఫ్ మెటీరియల్, అసెట్ మేనేజ్మెంట్, కాస్టింగ్ ట్యాబ్, పర్చేసింగ్ ట్యాబ్, రిసీవింగ్ ట్యాబ్. ఇట్లా దీని మీద కన్సిడర్ పెడితే ఆర్డర్ మేనేజ్మెంట్ ట్యాబ్, ఇంకా పర్చేసింగ్ ట్యాబ్, ఎన్నో ఉంటాయి. సో మనకు కావాల్సిన ట్యాబ్స్ ఏమేమి కావాలంటే మీరు అన్నీ అవసరం. ఇన్వెంటరీ మందే, పర్చేసింగ్ మందే, రిసీవింగ్ మందే, ప్లానింగ్ మందే, ఆర్డర్ మేనేజ్మెంట్ మందే. ఇది బిల్స్ ఆఫ్ మెటీరియల్ ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది, ఇన్వాయిసింగ్ అంతా ఫినాన్స్ వాళ్ళది. సో మనం ఏం చేస్తాము? ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీకి వచ్చినామనికే సి ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్, ఇన్వెంటరీ ఐటమ్, స్టాక్బుల్ చెక్ బాక్స్, ట్రాన్సాక్టబుల్ చెక్ బాక్స్ ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ఇఫ్ ఎనేబుల్ దిస్ ఐటమ్, ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది, ఇన్వెంటరీ ఐటమ్, నాన్ ఇన్వెంటరీ ఐటమ్ ఉంటుంది. ఎనీవన్ కెన్ టెల్ మీ. నేను కోర్స్ అనేది మీకు ఎలా ఉంటుందంటే మనకు చిన్నపిల్లలకు అన్నం తినిపించినట్టు ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. ఎంతమంది క్యాచ్ చేసుకుంటా అనేది మీ ఇష్టం. మీరు కూడా ప్రాపర్గా విన్నారనుకోండి, వితౌట్ మై నాలెడ్జ్ వీ కెన్ ఓన్లీ హ్యాండిల్ ద ఇంటర్వ్యూస్. నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏముందంటే ఇన్వెంటరీ ఐటమ్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ ఐటమ్, నాన్ ఇన్వెంటరీ ఐటమ్? ఎనీవన్ కెన్ టెల్ మీ. ఇన్వెంటరీ ఐటమ్ ఆర్ నాన్ ఇన్వెంటరీ ఐటమ్? Non-inventory item. Can tell me anyone? Inventory item means touchable items. Non-inventory item means non-touchable items. Anyone can give me the example? Money? Anyone? Chiru? The car touchable item, software non-touchable item. Non-inventory items అంటే ఇప్పుడు మనం ఏదైతే టచ్ చేయగలుగుతామో, ఫర్ ఎగ్జాంపుల్ కార్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా సరే టచబుల్ చేసేటన్ని ఇన్వెంటరీ ఐటమ్స్. నాన్ ఇన్వెంటరీ ఐటమ్స్ సర్వీస్ ఇస్తాను. ఇప్పుడు నేను మీకు ఇస్తాను, సర్వీస్ ఇస్తున్నాను. ఇన్వెంటరీ ఐటమా? నాన్ ఇన్వెంటరీ ఐటమ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మీకు ఏం ఇస్తారు? చెకప్ చేస్తాడు. అదే ఇన్వెంటరీ ఐటమా, నాన్ ఇన్వెంటరీ ఐటమా? నాన్ ఇన్వెంటరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొంటారు, దానికి ఏం చేస్తాడు? సర్వీస్ ఇచ్చేస్తాడు, వారంటీ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకుని సర్వీస్ ఇస్తాడు. అదేమవుతుంది? ఇన్వెంటరీ ఐటమ్స్ అంటే అవన్నీ నాన్ టచబుల్ ఐటమ్స్ కదా, అంతే కదా? వీటిని ఏమంటారు? టచబుల్ ఐటమ్స్ అంటారు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా సౌమ్య? క్లియర్. సో ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్, స్టాక్బుల్ చెక్ బాక్స్, వాట్ ఈస్ ద పర్పస్?
If enable the checkbox stock pool, then only we can able to store the items in inventory. ఈ చెక్ బాక్స్ కూడా ఎనేబుల్ చేయకపోతే ఐటమ్స్ ఇన్వెంటరీలో స్టోర్ చేసుకోలేం. క్లియర్ రైట్? ఇఫ్ ఎనేబుల్ ద స్టాక్ పూల్ చెక్ బాక్స్ దెన్ ఓన్లీ కెన్ ఏబుల్ టు స్టోర్ ద ఐటమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటాం మనం? హైదరాబాదు, బెంగళూరు అనుకో. సో మనం స్టోర్ చేసుకోవాలంటే ఈ ఐటమ్ ఎనేబుల్ చేస్తేనే స్టాక్ పూల్ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాటర్ ఉంటుంది లేదా షుగర్ ఉంటుంది. షుగర్ మనం గిన్నెలో పోస్తే ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. బౌల్లో పోస్తే లేదా ఇసిరేసి ఏమవుతుంది? లేదా వాటర్ తీసుకోండి, వాటర్ ఉంది ఒక మగ్గులో పోస్తే ఏమవుతుంది? స్టాక్ అవుతుంది, స్టోర్ అవుతుంది అది. అదే వాటర్ మగ్గులో వేకుండా నీకు పోసేసి కింద పోస్తే ఏమవుతుంది? ఫ్లోర్ మీద పోస్తే స్టోర్ చేయలేం కదా దాన్ని. సో ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్ ఇట్ ఈస్ ద స్టాకబుల్ ఐటమ్. ట్రాన్సాక్టబుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్టబుల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్? ట్రాన్సాక్టబుల్, పర్చేస్ అండ్ సేల్. ట్రాన్సాక్టబుల్ అంటే మూవ్మెంట్ జరగడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్సాక్షన్ చేయడం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము? పర్చేస్ నుంచి ఏం సప్లై నుంచి యాడకి తీసుకోవాలి ఐటము? సప్లై నుంచి ఐటమ్స్ ఎక్కడికి తెచ్చుకోవాలి? ఇన్వెంటరీ నుంచి మళ్ళీ కస్టమర్కి అమ్మాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇటు మూవ్ చేయాలి. సో ఇఫ్ యూ ఎనేబుల్ ద చెక్ బాక్స్ దెన్ ఓన్లీ యూ కెన్ ఐటమ్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. క్లియర్ అయినా డౌట్ ఉందా? ట్రాన్స్ఫర్ ఐటమ్స్ ఏముంటాయి? ట్రాన్సాక్ట్ ఐటమ్స్ యూ కెన్ ఏబుల్ ట్రాన్స్ఫరింగ్ ద ఐటమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మూవ్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఏం చేసినాము? నువ్వు సప్లై నుంచి ఐటమ్ కొన్నావు. ఇది కూడా ట్రాన్సాక్ట్ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితేనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇక్కడ కాబట్టి అక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, లేదా ఇక్కడి నుంచి కస్టమర్కి మూవ్ అవుతుంది. అదే చెక్ బాక్స్ డిజేబుల్ అయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఓకేనా? వాడు అంటాడు, సార్ ఇది ఐటము, ఈ కారెన్ ఐటమ్ నేను నాట్ ఏబుల్ ట్రాన్సాక్ట్ చేయలేకపోతున్నాను, మూవ్ చేయలేకపోతున్నాను అంటాడు. అప్పుడు ఏం చేస్తాము? నేను ఐటమ్ కొరీ చేసి if you disable this one, we suggest to the business, please enable the checkbox, then only you can transfer the item from one place to another place అని చెప్తాం. క్లియర్ అయిన డౌట్ ఉందా? ఇదంతా ఐటమ్ క్లియరా? ఓకే, మాట్లాడరు, అర్థం కాదు. ఓకే, కాస్టింగ్. ఈ కాస్టింగ్ అనేది డిఫరెంట్. పర్చేసింగ్ ట్యాబ్. సో ఈ పర్చేస్డ్ ఐటమ్, పర్చేసబుల్ ఐటమ్ ఉంది చూసారా? పర్చేస్డ్ ఐటమ్ ఎనేబుల్ చేసినాం అనుకో, పర్చేసబుల్ ఐటమ్ రెండు చెక్ బాక్స్లు ఎనేబుల్ చేస్తే కొత్త నెంబర్, ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఐటమ్ ఉంటుంది, ఐటమ్ క్రియేట్ చేసి సేవ్ కొడతాం. సేవ్ కొట్టిన తర్వాత ఒక నెంబర్ జనరేట్ అవుతుందా లేదా? సో పర్చేస్డ్ ఐటమ్, పర్చేసబుల్ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితే కొత్త నెంబర్ జనరేట్ అయ్యి కొత్త ఐటమ్ కూడా పర్చేస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, అదే పర్చేస్డ్ ఐటమ్ చెక్ బాక్స్ డిజేబుల్ అయ్యి పర్చేసబుల్ ఐటమ్ ఎనేబుల్ అయితే సేమ్ పిఓ నెంబర్ బేస్ చేసుకొని, సేమ్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఏమవుతుంది? 2 నెంబర్ జనరేట్ కాదు, సేమ్ నెంబర్ బేస్ చేసుకొని వేరే ఐటమ్ కొనగలుగుతాం. ఇక్కడైతే ప్రైస్ ఇస్తామో, ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఈ కార్ ప్రైస్ ఎంత? 20 రూపీస్ అనుకోండి. అంటే 20 రూపీస్ ఉండదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ 20 రూపీస్, ఈ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి డిఫాల్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇక్కడ ఇస్తాం ఐటమ్ ప్రైస్, ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? బిల్లింగ్ కౌంటర్లో స్కాన్ చేస్తానే ప్రైస్ డిఫాల్ట్ అవుతుందా? మానిటర్ చేసినారా ఎవరన్నా లేదా? నాట్ ఓన్లీ సూపర్ మార్కెట్, ఎక్కడ అంటే ఇక్కడ నుంచి డిఫాల్ట్ అవుతుంది లిస్ట్ ప్రైస్. ఓకే, రిసీవింగ్ ఎవరు? రిసీవింగ్ లో ఏమవుతుందంటే రిసిప్ట్ రూటింగ్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ రిసిప్ట్ రూటింగ్స్ ఉంటాయి. ఇది మన పర్చేసింగ్ లో వెరీ డీటెయిల్ మాన్యువల్ నేర్చుకుంటాము. స్టాండర్డ్, ఇన్స్పెక్షన్, డైరెక్ట్. డైరెక్ట్ అంటే ఏమవుతుందంటే, సో ఫస్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ హై లెవెల్ చెప్తాను దీన్ని, మనం పర్చేసింగ్ నీట్గా నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఐటమ్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఐటమ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము? రిసీవ్ చేసుకుంటాం. ఓకే, సో కొంత కస్టమర్స్ ఉంటారు. కొంత కస్టమర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఐటమ్ ఉంటుంది, సో సప్లైస్ నుంచి రావాలి. డైరెక్ట్ అంటే వెంటనే అవుతుంది, సప్లై నుంచి వచ్చేస్తుంది. సింగిల్ స్టెప్ ప్రాసెస్లో స్పీడ్గా ఎమర్జెన్సీగా వస్తుంది. అదే స్టాండర్డ్ రిసిప్ట్ అంటే
ఇంటర్వ్యూ క్వశ్చన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిసిప్ట్ రూటింగ్ అంటాడు. 3 టైప్స్ ఆఫ్ రిసిప్ట్ రూటింగ్ అన్నారు, డైరెక్ట్ డెలివరీ, స్టాండర్డ్, ఇన్స్పెక్షన్. రెండోది ఏంటంటే 2 స్టెప్ ప్రాసెస్. ఇది 2 స్టెప్ ప్రాసెస్. ఇక్కడికి వస్తుంది రిసీవింగ్ యూనిట్కి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. అదే ఇన్స్పెక్షన్ రిక్వైర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం వచ్చేది 3 స్టెప్ ప్రాసెస్. ఎలా జరుగుతుంది అంటే సప్లై నుంచి వస్తుంది, ఇటు ఇన్స్పెక్షన్ చేస్తాడు, ఎవరన్నా డ్యామేజ్ ప్రోడక్ట్ ఉన్నాయా, మిస్ మ్యాచ్ ప్రోడక్ట్ ఉన్నాయా. ఇప్పుడు డ్యామేజ్ ప్రోడక్ట్ అంటే మనం ఏమైనా బుక్ చేస్తాం డ్యామేజ్ అయినా, లేదంటే మనం ఇప్పుడు ఏమైనా సైజ్ లార్జ్ సైజ్ పెడతాం, ఎక్సెల్ వస్తుంది, లేదా బ్లూ కలర్ షర్ట్ పెడతాం, రెడ్ కలర్ వస్తుంది, లేదా ఏదో ఒకటి మిస్ మ్యాచ్ అయినా. సో లేదా ప్రొడక్ట్స్ మెడిసిన్ తీసుకుంటే ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ వచ్చినా కూడా ఏమున్నా కూడా ఇన్స్పెక్షన్ చేసి క్వాలిటీ చెక్ చేసి ఎవ్రీథింగ్ బాగుంటేనే యూనిట్కి వస్తుంది, లేదంటే రిటర్న్ టు హూమ్ వెళ్తాం. అంతే కదా, మనం ఫ్లిప్కార్ట్లో ఏం చేస్తాం, సో ఐటమ్ కొంటాము, వన్స్ యూ పర్చేస్ ద ఐటమ్ ఫ్రమ్ ది సప్లయర్, then once you open the packet, if everything is good, then you will use it that one. If it is not good, if you are not satisfied with that item, what you will do? Return to whom? Return చేస్తాము, అట్లా పెట్టుకుంటారు. సేమ్ వే ఉంటుంది. సో ఇది సింగిల్ స్టెప్ ప్రాసెస్, ఇది 2 స్టెప్ ప్రాసెస్, ఇది 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. మనం పర్చేసింగ్ నేర్చుకునేటప్పుడు వెరీ డీటెయిల్గా నేర్చుకుంటాం. పర్చేసింగ్ ఓఎం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కంపేర్ టు ఇన్వెంటరీతో పోల్చుకున్నా కూడా. ఓకే, అయినా కూడా మీకు ఇన్వెంటరీ కూడా నేను బోర్ కొట్టినది ఆ విధంగా చెప్పుకుంటా వెళ్ళిపోతాను నేను. ఓకే, సో ఇంకేమున్నది ఇక్కడ, ఎవరు మ్యూట్లు పెట్టండి అబ్బా. ఓకే, సో ఇంకేముంది, ఆర్డర్ మేనేజ్మెంట్ ట్యాబ్. కస్టమర్ ఆర్డర్ చెక్ బాక్స్ ఎనేబుల్ అయితే సేల్స్ ఆర్డర్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఇది మనం నేర్చుకున్నాము. Shippable item. If you enable the checkbox, what is the meaning of that one? Item shipped కాదు. ఒక ఆర్డర్ కస్టమర్ Enable to ship the item from either inventory or warehouse to where? Customers. అదే వాడు అంటాడు, నా దగ్గర కార్ ఉంది కానీ నా ఐటమ్స్ మాత్రం నా దగ్గర స్టాక్ ఉంది కానీ కస్టమర్కి పంపలేకపోతున్నాను, షిప్ చేయలేకపోతున్నాను. వాట్ ఈస్ ద రీజన్? Checkbox enable. ఎనేబుల్ ద చెక్ బాక్స్. సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ ఆఫ్ లో ఏం చేసినాము, ఇక్కడ మనం కొన్న టైంలో పర్చేసింగ్ పాయింట్ ఆఫ్ లో మనం తీసుకున్నాం కాబట్టి మనకు బాగలేదు కాబట్టి రిటర్న్ టు సప్లయర్ కొన్నాం. అదే ఓఎం పాయింట్ ఆఫ్ లో మనమే కదా అమ్మేది, సేల్స్ డిపార్ట్మెంట్ ఎవరికి అమ్ముతుంది? క్లాస్ ఫోన్ చేస్తున్నా, ఎంత దేవుడు ఫోన్ చేస్తున్నా. వెంకట ఉన్నాడు, ఫోన్ చేస్తా. వెంకటే కదా, హరే కృష్ణ. వెంకట్ నువ్వే కదా? అన్నా నేను మ్యూట్ లో ఉన్నానా, నేను కాదు. ఎవరిది ఇది ఇంకా? హరికృష్ణ ఎవరు ఇట్లా ఉంటారు. చిరికట. ప్లీజ్ డ్రాప్ అయిపోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ కావద్దు క్లాసెస్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. అరే ఎవరు క్రికెట్ ఆడేదాడా? అందరూ మ్యూట్ చేయండి చూద్దాం, అందరూ మ్యూట్ చేయండి. ఎవరైతే మ్యూట్ చేయలేదో వాడే. అదే చెప్తాను, ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ కావద్దు క్లాసెస్. నేను ఓపెన్గా చెప్తాను. నాకు 10 మంది చాలు, బాగా చదువుకునే 10 మంది చాలు, నాకు నేమ్ వస్తుంది. బౌలింగ్ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డ్రాప్ అయిపోండి, ఇప్పుడే డ్రాప్ అయిపోండి, నాకు అవసరం లేదు. నేను క్లాసెస్ ఎంత సీరియస్గా తీసుకుంటాను అంత సీరియస్గా ఉంటాను నేను. ఎవరో నాయన గారు, నేను ఏం మాట్లాడలేను, వాళ్ళకు ఉండాలి తెలివి. పక్కన వాళ్ళకి ఎంతమంది డిస్టర్బెన్స్ ఉంటుంది.
ఏదో ఫోన్ చేస్తే కాదన్నాడుగా. బయట లేదు సార్, అక్కడి నుంచి వస్తుంది మెసేజ్, వాయిస్ బయట లేదు, అక్కడి నుంచి వస్తుంది. కూరల హరికృష్ణ. ఈరోజు ఫైనల్ చేసేస్తా, తీసి పక్కన పడేస్తాను దాన్ని, ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరినీ. నాకు అవసరం లేదు బా, 10 మంది చాలు నాకు. ఈరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ కోర్స్ అయిపోయినాక డబ్బులు ఇస్తాం సార్ అంట, జాబ్ వచ్చిన తర్వాత. ఏడన్నా ఉందా ఈ చిత్రం? అట్లా ఉన్నారు పరిస్థితి. ఓకే వెంకట్ సరే, ఓకే. సో మనం ఏం చేస్తాము, కస్టమర్కి ఇప్పుడు ఎగ్జాంపుల్కు మన సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది మన లైఫ్, ఇది ఫ్యూచర్, ఎంత కేరింగ్ తీసుకోవాలి. ఈ 3 months 2 months కష్టపడితే ఎంత ఉంటుంది మీకు లైఫ్? ఇలా చిన్నపిల్లలు కాదు కదా, చూసుకోండి అబ్బా, మీ ఇష్టం, అది మీ లైఫ్ మీ ఇష్టం. ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్స్ ఐటమ్స్ ఎక్కడికి పంపిస్తాం మనం? ఎక్కడికి అమ్ముతాం? కస్టమర్కి అమ్ముతాం. కస్టమర్ కూడా ఇప్పుడు ఇక్కడ సప్లయర్ నుంచి మనం ఫీల్ అయినాము, మనం బాగలేదంటే మనం రిటర్న్ టు సప్లయర్ కొట్టాము. సో కస్టమర్ కూడా సేమ్ ఎట్లా ఉంటుంది కదా. సో కస్టమర్ కూడా ఎలా ఉంటుంది? సో వాడు కూడా మనం అమ్మినప్పుడు వాడు కూడా బ్యాడ్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తాడు వాడు? రిటర్న్ టు హూమ్? సేల్స్ డిపార్ట్మెంట్. ఇది ఓఎం జరుగుతుంది, ఇది ఆర్డర్ మేనేజ్మెంట్లో జరుగుతుంది, ఇది పిఓలో జరుగుతుంది. ఓకే, అది వాడు ఏమంటాడు, నాకు ఇది బాగలేదు, నేను ఐటమ్ రిటర్న్ చేస్తాను, రిటర్న్ కాలేదు అంటాడు. అప్పుడు రీజన్ ఏంటంటే returnable check box, if we enable the returnable check box, then only that item we can able to return to sales department. Clear, right? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉంది ఏడా? చిరంజీవి, వినోద్, ఈ చెక్ బాక్స్లు అన్నీ చూడండి, నేను ఏమి ఎనేబుల్ చేయను, ఏది ఎనేబుల్ చేయను. చూడండి చూడండి, ఎనేబుల్ ఏం చేయను. పర్చేసింగ్ చెక్ బాక్స్లు కూడా ఎనేబుల్ చేయను. మనకు కావాల్సింది ఇన్వెంటరీ ట్యాబ్, పర్చేసింగ్ ట్యాబ్, రిసీవింగ్ ఇన్ ట్యాబ్, ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ ట్యాబ్లో కూడా నేను ఏం ఎనేబుల్ చేయను. ఏం చేస్తాను, గో టు టూల్స్, కాపీ. ఓకే, ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఏముంటాయంటే పర్చేస్డ్ ఐటమ్ ఉంటుంది. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పర్చేస్డ్ ఐటమ్? పర్చేస్డ్ ఐటమ్ అంటే ఏంది? ఓకే, సెమీ ఫినిష్డ్ గుడ్ ఐటమ్ అంటే ఏంది? అదే అసెంబ్లీ ఐటమ్ అంటే, లేదా ఫినిష్, దీని ఏమంటారంటే, లేదా ఫినిష్ గుడ్ ఐటమ్స్, గుడ్స్ ఐటమ్ అంటే ఏంది? ఈ మూడిట్లో డిఫరెన్స్ చెప్పండి. ఎనీవన్? పర్చేజ్ అంటే పర్చేస్ సెమీ ఫినిష్ గూడ్స్ అంటే సగం కంప్లీట్ అయి ఉంటాయి, మనం ఇంకా మేకింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటుంది. ఫినిష్ అంటే సెమీ ఫినిష్ అంటే వర్కింగ్ ప్రోగ్రెస్. ఫినిష్డ్ గూడ్స్ అంటే అన్ని రెడీ అయిపోయి పర్చేజ్ చేయడానికి రెడీ ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. పర్చేస్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ ఉంటే రెడీ టు పర్చేజ్ ద ఐటమ్స్. సెమీ ఫినిష్ గుడ్స్ ఐటమ్ అంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ పర్చేజ్ చేయనటి. ఫినిష్ గుడ్ ఐటమ్ అంటే ఇది కూడా ఫినిష్ అయింది కానీ ఇంకా మార్కెట్లో పెట్టలేదు, ట్రయల్ వర్క్స్లోనే జరుగుతూ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు హౌసెస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇంకోటి ఉంటుంది అసెంబ్లీ ఐటమ్, సెమీ అసెంబ్లీ ఐటమ్. ఇది అసెంబ్లీ ఐటమ్ అట్లనే అనొచ్చు. ఓకే, సో ఇంకోటి ఉంటుంది గూడ్స్ ఐటమ్ ఉంటుంది, సర్వీస్ ఐటమ్ ఉంటుంది. సర్వీస్ ఐటమ్ కూడా ఉంటుంది. ఇంతకుముందే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, దాంట్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, టెంప్లెట్ ఏం చేస్తానంటే పర్చేస్డ్ కొడతా, పర్చేస్డ్ ఐటమ్ కొట్టి అప్లై కొట్టి డన్ కొట్టే. ఇప్పుడు ఏమైంది, పర్చేస్ కొడతాను, ఏమైంది చూడండి, బ్యాక్ వెళ్తాను, ఏడే ఉన్నాను మెయిన్లోకి. ఇన్వెంటరీ చెక్ బాక్స్ ఎనేబుల్ అయిందా? ఇన్వెంటరీ ఐటమ్, స్టాకబుల్ ఐటమ్, ట్రాన్సాక్షన్ ఐటమ్, రిజర్వబుల్ చెక్ బాక్స్ ఎనేబుల్ అయినాయా? అయితే అంటే ఈ పర్చేస్ ఐటమ్ కాబట్టి ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయిపోతాయి. పర్చేసింగ్ చూడు, పర్చేసబుల్ ఐటమ్ కూడా ఎనేబుల్ అయిపోయింది. లిస్ట్ ప్రైస్ మనం ఇచ్చాం. ఆటోమేటిక్ వెళ్తే చూడండి, సో ఇది రిటర్నబుల్ అనేది మాత్రం ఎనేబుల్ కాలేదు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దెన్ వీ నీడ్ టు ఎనేబుల్ ద మాన్యువల్ రిటర్నబుల్ చెక్ బాక్స్. రిమైనింగ్ ఆటోమేటికల్ డిఫాల్టెడ్ బేస్డ్ ఆన్ ది టెంప్లెట్. కస్టమర్ ఆర్డర్ ఎనేబుల్ షిప్పబుల్ ఐటమ్. సో గో టు క్లిక్ ఆన్ సేవ్ ఇట్. వన్స్ క్లిక్ ఆన్ ద సేవ్ ఇట్, సి ఇక్కడ ఏమో ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం ఐటమ్ మనం? మాస్టర్ ఆర్గనైజేషన్ మాస్టర్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేస్తాం. వన్స్ క్లిక్ ఆన్ మాస్టర్ ఐటమ్
వన్స్ క్లిక్ ఆన్ ద సేవ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇట్లా వచ్చినప్పుడు సేవ్. ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ డైమండ్ బాట్స్ హైలైట్ అవుతాయి. ఆర్గనైజేషన్ అసైన్మెంట్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఐటమ్ మాస్టర్ ఆర్గనైజేషన్లో ఐటమ్ క్రియేట్ అయింది. ఎక్కడ చెక్ బాక్స్ ఎనేబుల్ అయింది? మాస్టర్ ఆర్గనైజేషన్. Right now item is available only in the item master organization. Means what is the item master organization, where it is located? అమరావతి. But the same item I want to be transferring to Bangalore and Hyderabad. If you now save it, now you can tell me the car అనేది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది ఇప్పుడు? బెంగళూరులో, హైదరాబాద్ అండ్ మాస్టర్ లో కూడా ఉంది. మాస్టర్. లేదు, నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దెన్ వీ కెన్ ఏబుల్ టు డూ ద ఫ్రమ్ బెంగళూరు హైదరాబాద్ ఓన్లీ. బట్ ఈడేం చేసినాడు, ఐటమ్స్ ఎక్కడి నుంచి పంపించినాడు? మా ఐటమ్లో ఇక్కడ మాస్టర్ ఆర్గనైజేషన్ క్రియేట్ అయినాయి, అక్కడి నుంచి ఐటమ్స్ 2 places పంపించాడు, ఇక్కడ పంపలేదు. మేబీ అక్కడ ఫ్లోటింగ్ ఉండకపోవచ్చు, అక్కడ బిజినెస్ ఉండకపోవచ్చు. ఓకేనా? వాడు అంటాడు, సో నాకు ఐటమ్ డిఫైన్ చేశారు బట్ ఐటమ్ నాకు లేదంటాడు, నా దగ్గర బెంగళూరులో లేదు, లేదా ఇన్వెంటరీలో లేదంటాడు. ఎందుకు రీజను? ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్ ఈజ్ అసైన్ టు ది ఐటమ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఆల్సో. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సౌమ్య, రెడ్డమ్మా, ప్రసన్న, right? So if you want you can see, if you want you can check it, that one. See, click on organization attributes. ఐటమ్ ఎక్కడ ఉంది చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మాస్టర్ ఆర్గనైజేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడికి వచ్చాను ఇప్పుడు? హైదరాబాద్. చూడండి, ఇక్కడ నేను పోగలుగుతున్నావాడా? అదే బెంగళూరు చూడండి, హైలైట్ అయిందా ఇలా? సో చూడండి ఇలా ఉంటుంది. సో దీన్ని మూడోదాన్ని కూడా అసైన్ చేస్తున్నాను నేను. అంటే రైట్ నౌ ద ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్కి వెళ్ళేసి ఇక్కడి నుంచి కూడా వెళ్ళచ్చు. సెటప్ ఫ్లెక్సిబుల్స్ కీ సెగ్మెంట్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇన్వెంటరీ సిస్టమ్ ఐటమ్ కేఎఫ్ఎఫ్ disable the fridge, this one unlock it, go to MS9 item code. ఇప్పుడు నేనేం చేస్తాను, ఐటమ్ కోడ్ తీసేసినాను. ఓకే, జస్ట్ మీకు చూపించడానికి కోసం చేశాను. ఐటమ్ కోడ్ తీసేసినాను. సుధా, అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు, క్లియర్ గానే. ఓకే, ఐటమ్ మాస్టర్ ఐటమ్ నేనేం చేస్తున్నాను, జస్ట్ ఐటమ్ కోడ్ లేకుండా ఐటమ్ డిఫైన్ చేస్తాను, డిస్టర్బెన్స్ లేకుండా. MS9 ఏం పెడదాం? ఏం పెడదాం ఐటమ్? ఇంకొకటి కార్ కవర్. కార్ కవర్ స్పెల్లింగ్ మిస్టేక్. ఇంతకుముందు కార్ క్రియేట్ చేసిన MS9 కార్ కవర్. ఇప్పుడు చూడండి, ఇటు కుట్టిన వెంటనే ఇంతమంది వచ్చింది ఐటమ్ కోడ్, ఐటమ్ నేమ్, ఐటమ్ కోడ్ వచ్చిందా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇది? మనం ఎనేబుల్ చేయలేదు, డిసేబుల్ చేసి. చూసారా ఒక చెక్ బాక్స్కి ఎంత పవర్ ఉంటుందో ఇక్కడ? సేవ్ ఇట్. చూడు ఇక్కడ కూడా అంతే, ఇంకా సేమ్. ఒకసారి చూపిస్తా, అవసరం లేదు, ఇంకా అన్ని డిజేబుల్ ఉన్నాయి చూడండి. ఓకే, సో గో టు టూల్స్, ఇట్ ఈస్ కాపీ ఫ్రమ్ పర్చేస్డ్ ఐటమ్స్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోకి ఐటమ్స్ ఎలా వస్తాయి, లేదంటే నీకు సూపర్ మార్కెట్లో మనం పోయినప్పుడు ఎలా స్కాన్ చేస్తారు, ఎలా ఐటమ్స్ డిఫైన్ అవుతాయి తెలుసు. ఇప్పుడు అర్థమవుతుందా? వన్ సేవ్ ఇట్ అవుతానే ఆర్గనైజేషన్ అసైన్మెంట్ అడుగుతుంది. వన్ క్లిక్ ఆన్ ద ఆర్గనైజేషన్ అసైన్మెంట్, యూ నీడ్ టు ఎనేబుల్ దిస్ ఐటమ్. సో దిస్ ఐటమ్ ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ ఇన్ 3 places ఆల్సో. క్లియర్, రైట్? సో నౌ యాజ్ ఆఫ్ నౌ ఐటమ్ KFF is completed. This one, sorry, system item KFF is completed. Now we'll come to the item categories KFF. సో ఇన్వెంటరీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ కంపేర్ టు OEM పర్చేసింగ్తో పోల్చుకుంటే నార్మల్గా పోతుంది అది. కానీ ఆ రెండు మాత్రం చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ అవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐటమ్ కేటగిరీస్ KFF. ఐటమ్ కేటగిరీస్ KFF అంటే ఏంది? ఎనీవన్ కెన్ టెల్ మీ. మనం ఏం చెప్పినాం? ఇట్ ఈస్ టు డిఫైన్ ద కేటగిరీ కోడ్
Here we decide number of sequences are needed to define the item. It is a multiple structure case of you can able to define the new structure. Okay. ఎవరైతే వెళ్ళిపోయింటారో వాళ్ళకి క్రికెట్ ఆడింది అంతే కదా. అదే ఒకరు వెళ్ళిపోయారు, హరిని వెళ్ళిపోయింది. ఓకే, పవన్ శ్రీహరి సారీ హర్షవర్ధన్ వాళ్ళు జాయిన్ కాలేదు. ఉన్నాడన్నా. హరి ఉన్నాడా? ఓకే గొర్ల హరికృష్ణ. ఓకే సరే అబ్బా, నేను హరికృష్ణ చెప్పేది లేడా? ఒకటే సింపుల్గా, మీరు బాగుపడాలనుకుంటే క్లాసులు వినండి, లేదు నేను చెడిపోవాలనుకుంటే ఇయర్ చాయిస్, ఏం బలవంతం ఏం లేదు. ఇక్కడ నేను టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, మీ లైఫ్ మీ ఇష్టం. ఓకేనా? అందుకని నేను క్లారిటీ చెప్పలేం కదా చిరంజీవి, అంతే కదా. ఓకే అంతే సార్. ఇంకా అంతే, మనం ఇంకంతకంటే ఎక్కువ చెప్పలేం కదా. ఇప్పటికి ఆల్రెడీ ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు, ఇంకా స్ట్రగుల్ కావాలంటే వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఐటమ్ కేటగిరీస్ కేఫ్. ఐటమ్ కేటగిరీస్ కేఫ్ అంటే ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఎనీవన్ కెన్ టెల్ మీ ప్రొడక్ట్ లైన్ అంటే ఏంది, ఓకే, ప్రొడక్ట్ నేమ్ అంటే ఏంది. అసలు మీకు వరాకిలు అయిపోయేదానికి మీకు లోక జ్ఞానం మొత్తం తెలిసిపోతుంది చూడండి. ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఒక చోటుకి వెళ్తారు, ఎక్కడికి, ఒక సోనో విజన్కో లేదా పెద్ద ఎలక్ట్రానిక్స్ యాడికో ఒక చోటుకి వెళ్తారు, ఒక టీవీ కొనాలనుకుంటారు. టీవీ అంటే మల్టిపుల్ టీవీస్ ఉంటాయా, లేదా కార్స్ అంటే మల్టిపుల్ కార్స్ ఉంటాయా, ఎట్లుంటాయి కదా. కానీ ఆ బ్రాండెడ్ అని యాడ్ తెలుసా? ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్? చెప్పండి, తప్పు చెప్పిన ఇబ్బంది లేదు, మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం. ప్రొడక్ట్ లైన్ అంటే కంపెనీ బ్రాండ్ నేమ్స్, అది ఇది కంపెనీ నేమ్, అది అంటే ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది అన్నది. బ్రాండ్ నేమ్ అంటే కార్ లో, సపోజ్ ఇప్పుడు కార్ లో హోండా కార్ ఉంది, హోండా ఉంది, అది బ్రాండ్ నేమ్. హోండా అనేది బ్రాండ్ నేమ్ అవుతుంది. వెరీ గుడ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ప్రొడక్ట్ లైన్ కింద వస్తుంది. ప్రోడక్ట్ అంటే కార్ కి మళ్ళీ సపరేట్ ఇంకోటి మోడల్ ఉంటుంది కదా. టాటా అయితే టాటా నానో అవ్వచ్చు, లేకపోతే ఎక్స్యూవీ అవ్వచ్చు, ఇంకా వేరే మోడల్ ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది దాన్ని. ఈ రెండు కరెక్ట్ అయిపోయినాం. ప్రొడక్ట్ లైన్ అంటే రాంగ్. ఎనీవన్ కెన్ ట్రై, ఎనీవన్ కెన్ ట్రై. ఒక బ్రాండ్ ఒక ఫ్లోర్. కరెక్ట్ లేదంటే ఇప్పుడు కార్స్ అంటే ఆటోమొబైల్స్ కి, మొబైల్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అట్లా వస్తాయి కదా సార్. రైట్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? వినోద్ సార్. వినోద్, వెరీ గుడ్. చూడండి, ప్రొడక్ట్ లైన్ అంటే ఏమవుతుంది? ఎలక్ట్రానిక్స్, ఓకే, మెకానికల్ ఐటమ్స్, ఓకే, ఎఫ్ఎంజీ గుడ్స్, మిస్లినియస్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే ఏమవచ్చు? ఎలక్ట్రానిక్స్ కింద మొబైల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ నేమ్. మొబైల్, నెక్స్ట్ వాషింగ్ మిషన్స్, టీవీ. టీవీ, ఎస్. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ వస్తాయా? వాషింగ్ మిషన్స్, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్, ఇంకా ఎట్సెట్రా. ఒక ఐడియా వచ్చిందా మీకు? సరే, ఒక ఐడియా వచ్చిందా? ప్రొడక్ట్ లైన్ కింద ఏమొస్తాయి? ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ కింద ఏమవుతుంది? ప్రొడక్ట్ నేమ్. మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జెస్ కావచ్చు, ఏసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, ఇదే ఇప్పుడు ఎగ్జాంపుల్కు సరే ఇది ఇట్లా ఉండాలి, బ్రాండ్ నేమ్ మళ్ళీ వద్దాం, లేదంటే బ్రాండ్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఓకే, మొబైల్స్ ఎన్ని రకాల మొబైల్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి చెప్పండి? నెంబర్ ఆఫ్ టైమ్స్. సరే, నేను ఒక రో యాడ్ చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మొబైల్, నేను ఈడ యాడ్ చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇది దీనికి రిలేటెడ్. మొబైల్, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ల్యాప్టాప్స్, టీవీ. సో ఇక్కడ వరకు చాలులే, ఓకేనా? ఎందుకంటే నీకు చెప్పుకుంటూ పోతుంటే అది ఎట్లా ఉంటుంది. ఓకే, గుర్తుంటుంది కదా. సో ఇప్పుడు మొబైల్స్ అంటే ఏమున్నాయి బ్రాండ్స్? ఈ బ్రాండ్ ఇక్కడ రాసిన నేను. మొబైల్స్లో ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి? సామ్సంగ్, రెడ్మీ, రియల్మీ, సామ్సంగ్, ఇంకేమున్నది? నోకియా, వన్ ప్లస్, మోటరోలా, ఓప్పో. కావాలంటే మనం కూడా కాదు, మనం కూడా మొబైల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఏమవుతుంది?
మన మొబైల్ MS9 మన బ్రాండెడే కదా, క్లియరా? అదే ల్యాప్టాప్ తీసుకుంటే హెచ్పి, HP, ఇంటెల్, Dell, లెనోవా, Lenovo, Apple, ఎట్సెట్రా. టీవీ తీసుకుంటే సామ్సంగ్, Sony, సోనీ, Reliance. రిలయన్స్ టీవీ ఉందమ్మా. ఏదో ఉంది సార్, ఎల్జీ సార్. అదే సారీ, నేను కొత్తగా వచ్చినాయి అనుకున్నాను. ఎంజీ ఎల్జీ సార్, ఎంజీ కాదు. ఎంఐ టీవీ ఉంది, ఇంకా ఎంఐ OnePlus కూడా ఉంది. OnePlus ఉందా, పానాసోనిక్. ఓకే రిలయన్స్ కూడా ఉందిరా, కనెక్ట్ అని ఉంటది కానీ అది అంత పాపులర్ కాదు. ఓకే అమ్మా, మనకు తెలిసిన వాటి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో మెకానికల్స్ కింద ఏమొస్తాయి ఇప్పుడు? ఇది అర్థమైందా మీకు? ప్రొడక్ట్ లైన్ అంటే ఏంది, ప్రొడక్ట్ నేమ్ అంటే ఏంది, బ్రాండ్ నేమ్స్ అంటే అర్థమైంది కదా. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, మెకానికల్స్ కింద ఏమొస్తాయి? ఆటోమొబైల్స్, వెరీ గుడ్.